వెంకటేశాయ. గురువుగారు, ఈ యొక్క గోపకాంతలు ఉద్ధవునితో మాట్లాడుకుంటా ఎందుకు పరమాత్మ నిందలు వేస్తున్నారు? నాయనలరా, ఇందాక చెప్పుకుందాం, భగవంతుని మనం పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో మానవులు ఉన్నారు. వేదాంతులు వేదాలు చదివిన వాళ్ళకి అందని ఊహకు అందనటువంటి వేద పురుషుడు, వేదాలకు అతీతుడు, వేదాలను పరిరక్షించే నిత్యం. వేదాలంటే మీ మానవ జీవన వికాసానికి, మానవ జీవన ఉన్నతికి, మానవులు సంపూర్ణమైనటువంటి సంస్కారంతో పరిశుద్ధాత్ములుగా మారండి. పరిశుద్ధాత్ములు కావాలి అంటే నా చెంతకు రండి, మిమ్మల్ని పరిశుద్ధాత్ములు చేస్తాను. అయితే ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ముందు నా తత్వం తెలుసుకోండి అని ఆయన పరమాత్మ ప్రతినిత్యం బోధిస్తుంటాడు. మన భగవద్గీత అంతా ఇదే వస్తుంటుంది మనకు. ఎందుకు మనం పరమాత్మను గ్రహించలేకపోతున్నామనేది. ఉద్ధవుడు అలా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమంటున్నారంటే, వాళ్ళు ఇందాక అనేక నిందలు వేశారు. ఏమని? పక్షులు చెట్ల మీద పండ్లు తింటాయి, అన్నీ తింటాయి, ఆ చెట్లు ఎండిపోయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళిపోతాయి వదిలేసి అని. ఇవన్నీ మనకు ప్రకృతి సహజంగా మనకు కనపడేవి. కానీ ఇందులో ఉన్న లోతైన భావతత్వం ఆ గోపకాంతం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, తుమ్మెదలు వస్తాయి, తేనెను తాగేస్తాయి, ఆ తర్వాత ఆ పువ్వుని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాయి. ఈ విధంగా మీ యొక్క కృష్ణుడు అలా అన్ని విధాలుగా మమ్మల్ని, ఎందుకంటే వాళ్ళ బాధ అలాంటిది. 15 సంవత్సరాలుగా 16 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆయనతో కూడి ఆడి విలసిల్లినటువంటి వీరులతో అనేక విధములైనటువంటి పనులతో, చేష్టలతో, నాట్యంతో, నృత్యంతో, గీతాలతో, ప్రేమ గీతాలు, మధుర గీతాలు, ఆనంద గీతాలు, ఇన్ని విధాలుగా వాళ్ళని మురిపించాడు. ఎందుకంటే వాళ్ళకి పూర్వజన్మలో ఇచ్చినటువంటి వరం వల్ల ఆయన అలా చేశాడు. వాళ్ళు పూర్తిగా ఏమైపోయారు, అది మర్చిపోయి ఇప్పుడేమనుకుంటున్నారు, తాము ఇంకా గోపకాంతలమే, తమ వ్యామోహం పోలేదు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినాడు, మాకు అన్యాయం చేశాడు అని వాళ్ళు చెప్పుకునే బాధ. అంటే ఉద్ధవుడు ఏం చెప్పబోతున్నాడో వినకుండా వాళ్ళు ఏమని చెప్పేస్తున్నారు. వాళ్ళు ఇంకా ఏమంటున్నారంటే, ఉద్ధవుడిని ఊహించుకుంటారు శ్రీకృష్ణ పరమాత్మతో. శ్రీకృష్ణ పరమాత్మలో ఉన్నటువంటి ఒక మహత్తర గుణం, ఆయన సర్వ పరిపూర్ణుడైనటువంటి సంపూర్ణ జ్ఞానస్వరూపం కదా, ఇది మనకు తెలుసు. ఈయన ఏం చేస్తున్నాడంటే, వాళ్ళతో ఉన్నప్పుడంతా కూడా ఎవరెవరైతే మనోజ్ఞంగా, మనోహరంగా, అతి ఆనందంతో, మనోరమ్యాన్ని మనసుని రంజింపచేసే విధంగా తమ యొక్క అందచందాలను అలవర్చుకుంటారు స్త్రీల వయసులో. అలా అలవర్చుకున్నప్పుడు పురుషులు ప్రేమతత్వం ఉండాలి. అంటే ప్రేమతత్వం మనసులో స్త్రీని ఎలా ప్రేమించాలి అంటే, యవనంలోనే ఇవన్నీ కూడా, ఆ తర్వాత మళ్ళీ ఏమీ ఎవరికి పట్టించుకోరు. కానీ జ్ఞానులు ఎంతవరకైనా కూడా యవ్వనంలో భార్యను ఏ విధంగా చూసామో అదే విధంగా జీవితాంతం కూడా చూస్తారు. అంత ప్రేమతోనే చేస్తారు, అదే ప్రేమ చేస్తారు. అయితే కొన్ని చేష్టలు చేయకపోవచ్చు. ఏం చేష్టలు అంటే, పరమాత్ముడు ఆ గోపికలతో విహరిస్తున్నప్పుడు వాళ్ళని పాదాలు తాకుతాడు, ఆ పాదాలను అలా నిమురుతాడు. వాళ్ళ పాదాలను ముద్దు పెట్టుకోవాలనే పరిస్థితి ఆయనకి. అంత విధంగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? స్త్రీని సుఖపెట్టాలి, సంతోషపెట్టాలనుకున్నప్పుడు భర్త భార్యను, ఆ భార్యను అందంగా ఉంటే మనసులో ఆ యొక్క ఆత్మానందం అనేది ఉన్నటువంటి పురుషులు మాత్రమే పనిచేస్తారు. లేదు మూర్ఖుల అజ్ఞానులు వాళ్ళను ఒక ఆటబొమ్మగాను, లేదంటే పిల్లలు కానీ యంత్రంగాను, లేదంటే ఇంకొక రకంగాను, వాళ్ళు మనుషులుగా మనకు పనిచేసేవాళ్ళు గాను, మనకు అన్ని విధాలుగా సేవలు చేసేవాళ్ళు గాను, సేవకులు గాను అనుకుంటారు. ఇదంతా ఎవరు అంటే రజోతమ గుణ స్వభావం. అంటే మీ అహంకారంతో, ఆవేశంతో ఎవడైతే శరీరం అంతా నిండిపోయి ఉంటుందో వీళ్ళు ప్రతి స్త్రీని కూడా ఇలా భావిస్తూ చూస్తూ ఉంటారు. కానీ సత్వగుణ ప్రభావం అలా కాదు. పరమాత్ముడు సత్వగుణాన్ని అంతరించుకొని మానవ జన్మ తీసుకున్నాడు. ఆయన తాను ఎవరినైనా మురిపించాలి, మైమరిపించాలి, ప్రేమించాలి అన్నప్పుడు ఆయన చేసేటటువంటి అనేక పనులు వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. భార్య ఉంటుంది, ఈ పిల్లలు ఉంటారు, పిల్లలు పాఠశాలకు వెళ్ళిపోతారు. పెళ్ళైన కొత్తలో భర్త అనేక విధాలుగా ఆ మోజు, కొత్త మోజులు ఏదో ఎవరు లేనప్పుడు చేస్తారు, కౌగులించుకోవడం,
అలా చేస్తాడు. ఎంతో ముద్దు మురిపాలు పెట్టుకోవడం ఇవన్నీ సహజంగా చేస్తుండే పని అందరూ కూడా. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత భార్య వెగటైపోతుంది. పురుషులకి భార్య వెగటైపోయి ఎందుకు నిత్యం చూసే అందం, ఈ నిత్యం చూసే ముఖం, నీ నిత్యం చూసే కళ్ళు, ఇది ఎంతసేపు నీ ముఖం చూసేది, కొత్త అందాలు ఏమైనా కనబడతాయా? ఏ విధంగా తుమ్మెదలు ఈ పుష్పాన్ని వదిలి ఇంకొక పుష్పాన్ని, ఇంకొక పుష్పాన్ని వదిలి ఇంకొక పుష్పాన్ని మనసును రంజింపజేసే మనోరంజన పుష్పాల దగ్గరికి వెళ్ళిపోతుంటాయో ఈ విధంగా అందరూ చేస్తుంటారు అని వాళ్ళు ఇప్పుడు ఆ నింద వేస్తున్నారు. అయ్యా ఉద్ధవ మహానుభావ, నీవు మా పాదాలు తాకొద్దు, రావద్దు, నీ పాదాలతో మా ముద్దుని పెట్టద్దు, నీ పాదాలు మా పాదాలను నీ యొక్క ముద్దులతో మంచొద్దు. ఎందుకంటావా, నీ యొక్క మీసాల కంటే ఉన్నటువంటి ఆ తేనె యొక్క నీలాకృతి మాకు తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? నీ మిత్రుడు మాతో ఆడిన ఆటలు, మాతో పాడిన పాటలు మమ్మల్ని మైమరిపించి మురిపించి ఇన్ని చేసిన చేష్టలంతా కూడా ఇప్పుడు నువ్వు చేస్తే నేను ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు ఆయనతో భారీగా వచ్చినావు, ఆయన రూపంలో కొద్ది కనబడుతున్నావు. అయినా మేము దానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే ఆ దూత గోపాలుడు, ఆ యొక్క కృష్ణుడు మమ్మల్ని విడిచిపెట్టి ఎంతకాలమైంది. మేము మమ్మల్ని తలుచుకోడా, మమ్మల్ని మా గురించి పట్టించుకోడా, ఎలా ఉన్నారని కనీసం విచారించడా, ఏమి చేయలేదు. ఇప్పుడు నీవేమో వచ్చావు, అదే మరగ భ్రమరంలా కనబడుతున్నావు. భ్రమర గీతాలు అంట దీన్ని. ఈ భ్రమరాలు ఏం చేస్తాయంటే ఇలా చేస్తుంటాయి. కనుక నీవు మా పాదాల దగ్గరికి రావద్దు, మా పాదాలను ముద్ద పెట్టుకోవద్దు, దూరంగా పో, దూరంగా పో అని అంటూ, ఎందుకు మిమ్మల్ని దూరంగా పోమంటున్నారు అంటే, మీరు వాని మిత్రులే కదా. ఆయన మిత్రులు మనం సహజంగా ఒక సామెత ఉంది, 6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీరు అవుతారు, వీరు వాళ్ళు అవుతారు. అదేవిధంగా పరమాత్మతో నువ్వు నిత్యం స్నేహంగా ఉండేవాడు, ఆయనతో ఉండేవాడే ఆయన సోదరుడు లాంటి వాడే అని చెప్తున్నావు. కనుక నీ కూడా అలాంటి గొడవలే ఉంటాయి. నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఆయన గురించి ఏదో మురిపించి మేము మర్చిపోయిన జ్ఞాపకాలంతా మళ్ళా తవ్వి మా ముందర పెట్టి మమ్మల్ని ఆవేదనకు గురి చేస్తావు అనే బాధ వాళ్ళది. కనుక నువ్వు మా దగ్గరికి రావద్దు, మా పాదాలు తాకొద్దు. ఓ భ్రమరమా, నీ మీసాల కంటి ఉన్న ఆ యొక్క నీలిరంగు తేనెను అది ఎలా వచ్చిందనుకున్నావు? మా నుండి గ్రోలుకున్న నీవు అలాంటివన్నీ గోలి అలా మారిపోయాయి నీవి. కానీ నీవు మమ్మల్ని మర్చిపోయావు, మేము ఆ మధురమైన ఆనందాలను మర్చిపోలేము అని గోపకాంతలు అంటున్నారు. నమో కృష్ణ, నమో కృష్ణ. కాసంత విశ్రాంతి తీసుకొని మళ్ళీ చర్చించుకుందాం. గోవింద గోవింద, కృష్ణం వందే జగద్గురు.